నేను మీ శ్రవంతి. కళ్యాణ్ చెరువును చెరబట్టిన వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఏపీలో రాజకీయం పదవులు అనుభవించడం, హైదరాబాద్లో విలాసాలు, చెరువులను చేరబట్టడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్వాడలోని కోడి చెరువును కబ్జా చేసి కార్యకలాపాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కబ్జా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జవ్వాడలో ఏకంగా 10 ఎకరాల చెరువును చెరబట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జన్వాడలో సర్వే నెంబర్ 706లోని 10 ఎకరాల భూమిని 2014లో కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఈ భూమి పూర్తిగా చెరువును ఏపీటీఎల్లో ఉన్నట్లు హెచ్ఎండిఏ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2017లో రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, హెచ్ఎండిఏ కలిసి చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ ఉన్న భూమి కొడి చెరువుగా గుర్తించారు. ఇగో జై తెలంగాణ, ఇక్కడ మైసమ్మ తల్లి ఉన్నది. మనం ఏ కార్యం ఏది మొదలు పెట్టినా, పెళ్లిలైనా ఏదైనా కానీ మొదలు పెట్టేది మా గణపతి కూడా ఉన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. పక్కకేమో ఫెన్సింగ్ పెట్టున్నది. ఇదేమో చెరువు కట్ట మీద కట్ట మైసమ్మ, పోషమ్మ మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ, సిబ్బిపూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని మన బతుకమ్మలు ఆడుకుంటే ఈ ఏరియా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ చెరువులనే బతుకమ్మలు వేసే చెరువు ఇది. ఈ చెరువును డైరెక్ట్ ఫెన్సింగ్ పెట్టి కబ్జా చేసిండు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి బయటకు వచ్చిన పెద్ద మనిషి ఇంతకుముందు చాలా మాటలు మాట్లాడిండు కదా. ఏమేమో ఎవరెవరో పేర్లు చెప్పిండు, భగత్ సింగ్ల పేర్లు చెప్పిండు, చెగువీరా పేర్లు చెప్పిండు. ఇప్పుడు ఆయన నిజ స్వరూపం ఏంటంటే ఈ కట్టమైసమ్మ తల్లికి వీడికి వచ్చేటందుకు దీన్ని దర్శనం పెట్టుకొని దండం పెట్టుకుందామని వీడికి వచ్చేటందుకు మొత్తం 2 జాగాలలో పెద్ద కంపలు పెట్టిండు, ముళ్ళ కంపలు వేసిండు. మరి ఇది కట్ట ఎవరిది? ఇది ప్రజలదా? ప్రజల రోడ్డా? ఈ దేవుని దగ్గర కూడా వచ్చే స్వేచ్ఛ లేదా ఇది జనాలకు? ఈ కబ్జాలు చేసే కథ ఏంది? ఇగో ఈ కబ్జాల భాగోతం తెలిపేటందుకే వీడికొచ్చి ఈ కోడి చెరువు పక్కది ఇదంతా కోడి చెరువు. ఇది ఈ కోడి చెరువును కబ్జా చేసి 10 ఎకరాలు కబ్జా చేసి పెట్టిండి. దాని కాగితాలన్నీ దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీద మాట్లాడదాం. ఇగో ఇది చూపించడానికే, వీళ్ళ నిజ స్వరూపాలు చూపించడానికే ఇగో ఈ దానికి వచ్చినాం. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా ఉండి పొరుగు రాష్ట్రంలో చెరువును కబ్జా చేయడం ఏంటని తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతుంది. జన్వాడలోని కోడి చెరువును కోడిని మింగినట్టు మింగేశాడని ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచి జన్వాడలోని కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని లోకల్ గా టాక్ వినిపిస్తుంది. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్ట భూమి ఉంది. వాళ్ళు విక్రయించలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న సికం భూమిని డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారా కొనుగోలు చేశారు. చెరువుకు నీళ్ళిచ్చే ఛానళ్లు క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్లే ఛానల్ కు కూడా పవన్ కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్ లో ఉంటుంది. మొత్తం ఎఫ్టీఎల్ లోనే 10 ఎకరాల భూమి ఉంది. ఇదంతా 111 జీవో కిందకే వస్తుంది. అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని రూల్స్ చెబుతున్నాయి. కొడి చెరువులోనే అందమైన భవంతిని, ఫామ్ హౌస్ ను, చెరువును ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ ను పవన్ నిర్మాణం చేసుకున్నారని, అదంతా చెరువును చెరబట్టడమేనని పర్యావరణవేత్తలు గొగ్గోలు పెడుతున్నారు. 12 ఏళ్లలో కొడి చెరువు ఎంత మొత్తంలో కబ్జా చేశారో పవన్ కి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొడి చెరువులో కూడా పొలం దున్ని చెట్లు కూడా పెడుతున్నాడు. 706 సర్వే నెంబర్లో 6 ఫీట్ల ఎత్తులో మట్టి పోసి 12 ఏళ్లలో కొడు చెరువు ఎంత మొత్తంలో కబ్జా చేస్తారో పవన్ కి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొడు చెరువులో కూడా పొలం దున్ని చెట్లు కూడా పెడుతున్నాడు. 706 సర్వే నెంబర్ తో 6 ఫీట్ల ఎత్తులో మట్టి పోసి చెరువు స్థితిని మార్చేసినట్టు తెలుస్తుంది. ల్యాండ్ అండ్ ట్రిస్ యాక్ట్ 2002 సెక్షన్ 23 ప్రకారం 2017లోనే ఎస్టీఎల్ గుర్తించారు. ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత ఫైనల్ చెరువు బౌండరీలను ఇరిగేషన్ శాఖ హెచ్ఎండిఏ ప్రచురించింది. వాటర్ బాడీని పూడ్చినట్లు, పెద్ద చెట్లు నాటినట్లు ఆధారాలు ఉంటే 6 నెలల వరకు జైలు శిక్ష, 5,000 జరిమానా ఉంటుంది. పట్టా భూమిలో వాటర్ బాడీ ఉంటుంది. వాటర్ బాడీగానే ఉంచాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూమి బలహాయింపు జరిగితే రిజిస్ట్రేషన్ సమయంలో ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అది జరగలేదు. ఒకే గ్రామంలో పాస్బుక్ ఉంటే ఖాతా నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ 2 నెంబర్స్ ఇవ్వడం చట్ట విరుద్ధం. పవన్ 1 సాల్ పట్టాదారుడిగా వ్యవసాయం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ 2002లో వాల్టా యాక్ట్ ప్రకారం
ఏక్ సాల్ పట్టా ఉన్న వాటర్ బాడీని ముట్టుకోవద్దు, బౌండరీలను డిస్టర్బ్ చేయొద్దని నిబంధనలు ఉన్నాయి. చేస్తే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయొచ్చు, ఈ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఒకవైపు పర్యటన మంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న పవన్ చెరువును కబ్జా చేసి కార్యకలాపాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.